యేసుని గారిని నిదానంగా చూడగలిగితే ఆయనలోని నీతి కనపడుతుంది, ఆయనలోని ప్రేమ కనపడుతుంది. వాడు చూస్తా ఉన్నాడు, తింటా ఉంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు అయ్యా వీళ్ళకి తెలియదు క్షమించండి అంటున్నాడు. తింటా ఉంటే ఇదేంటి అని ఎలా అంటున్నాడు? ఒక్కసారి ఆశ్చర్యపోయి వాడికి వెంటనే ఏమని గ్రహింపు వచ్చిందంటే, అయ్యో నేను పాపిని, నేను ఈ పరిశుద్ధుని ఎందుకు తింటున్నాను అనే విషయం వాడికి అర్థమైందండి. అంటే కదా తెచ్చేసి ఒక వ్యక్తి రక్షించబడాలంటే, ఒక వ్యక్తి ఆన్ ది స్పాట్ ఎమర్జెన్సీ కోటాలో పరలోకం వెళ్ళాలంటే ఇది ఒకటే మార్గం. ఆ పాపి ఒక క్షణంలో దేవుని నీతిని చూశాడు, తనలో ఉన్న పాపాన్ని చూశాడు. ఆయన నీతిని చూసినప్పుడు తనలో ఉన్న పాపము గుర్తొచ్చింది. ఆయన యొక్క ఆ నీతిమంతుడు ఎందుకు శిలువలో వేలాడాడో ఆయన చేయబోతున్నా కూడా ఆయనకు అర్థమైందండి. ఇతడు నమ్మాయి వెంటనే వాడు ఏమనుకున్నాడంటే, అయ్యా నీవు రాజువి. అలేమండి, ఈయన రాజు, ఈయనకు ఒక రాజ్యం ఉంది. ఈయన చచ్చిపోయాడు కానీ తన రాజ్యంలో తిరిగి వస్తాడని ఎప్పుడు అర్థం చేసుకున్నాడు. ప్రార్థన చేసి మొదలు పెట్టాడు. అయ్యా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నాకు జ్ఞాపకం చేసుకో. అంతేనండి. ఎంత ఘోరమైన బంది కొడుతుండగా ఎన్ని హత్యలు చేశాడో ఆన్ ది స్పాట్ ఎమర్జెన్సీ కూడా ఇప్పుడు ఈ క్షణంలో మేము నాతో పనిచేస్తూ ఉంటాం. ఈ మాటలని నేను చెప్తున్నాడే మనం పాపులమే. మనం ఎందుకు ప్రార్థన కావాలి, ఎందుకు శిలువ వైపు చూడాలి? మన నెత్తి మీద శిలువను పెట్టారు అద్భుతంగా. ఈ శిలువను చూసానికి నీకు ఏం అర్థమైందంటే, ఆ శిలువలో యేసును చూస్తావు. ఆయన గాయాల నుంచి ఆయన రక్తం, ఆయన పడిన ఆవేదన, ఆయన పొందిన అవమానాలు, దెబ్బలు చూస్తావు. ఇది మా పాప కోసం ఆయన శిక్ష గురించి అర్థమైనప్పుడు ఆయన నా రాజు, నా రక్షకుడు, అయ్యా నన్ను క్షమించు అన్నారు. అంతే నీకు దేవుడు రక్షిస్తాడు. సూక్ష్మములో మోక్షం. పాపికి ఎందుకంటే నేను కావాలండి. కనుక ఎంత ధన్యుడో అయ్యా, నీవు నీ రాజ్యంతో, నీవు రాజునే, నీకు రాజ్యంతో నువ్వు వస్తావు. అప్పుడు నాకు జ్ఞాపకం చేసుకో. ఎప్పుడో వస్తాను కానీ ఇప్పుడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావు. దేవుడి మాటలు దీవించు.